ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆర్నోన్ సంఘం వారి ప్రతిష్ఠిత నివేదనల కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనము ఈ లెంట్ సీజన్లో లెంట్ అంటే ఏమిటో నేర్చుకున్నాము. అలాగే ఈ 40 రోజులు మాత్రమే ఎందుకు చేయాలి అనే విషయం నేర్చుకుంటూ ఉన్నాము. నిన్నటి దినమున యేసయ్య మరి ఆత్మచేత నడిపింపబడ్డాడని, దేవదూతల చేత పరిచర్య చేర్చుకోబడ్డాడని, ఆ 40 దినమున ప్రార్థన వల్ల ఆయన మరి తన మరణ యాత్రను, బలియాగాన్ని సక్సెస్ఫుల్గా నెరవేర్చగలిగాడని మనం నేర్చుకున్నాం. ఈ దినమున మరొక ప్రయాణము, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనములో ఒక దైవ సేవకుడు, ఒక ప్రవక్త ఏలియా గారు చేస్తున్న ప్రయాణము చూద్దాం. అతడు లేచి భోజనము చేసి, ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, దేవుని పర్వతానికి ఎక్కాలంటే బలం కావాలి. ఆ బలము 40 రోజుల ప్రయాణం చేసేంత బలం కావాలంటే భోజనము చేయాలి. ఆత్మలో అతను తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. 40 రోజుల ప్రయాణం చేయటానికి దేవుడు అతనికి ఆహారం పెట్టాడు. ఇక్కడ ప్రయాణము ఇతను ఏలియాది, కానీ ఆహారం పెట్టింది దేవుడు, నడిపిస్తుంది దేవుడు. ఎక్కడికంటే దేవుని కొండ మీదకి, హోరేబు కొండకి. ప్రభువు చెప్తున్నాడు, నా ప్రయాణం చేయాలంటే, నువ్వు సిద్ధపరచుకోవాలంటే నిన్ను నీవు ప్రార్థన ద్వారా నలగొట్టుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత నడిచిన ఏలియా గారు తర్వాత 15-16 వచనాల్లో ఏం చేశాడో మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు యెహోవా అతను సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలుకు పట్టాభిషేకము చేయము, ఇజ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము, నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్మే హోలో వాడైన పాషాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఇక్కడ దేవుడు ముగ్గురికి అభిషేకం చేయమని ఎలీషాకి అప్పచెప్పి ఉన్నాడు. ఎలీషా గారు ఇక్కడ ముగ్గురికి అభిషేకం చేస్తున్నాడు. 40 దినాలు ప్రయాణం చేసిన తర్వాత, 40 దినములు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత, దేవుని చేత నడిపింపబడిన వాడై హోరేబు కొండకు వచ్చిన తర్వాత, ఆయన అక్కడ ఇజ్రాయేల్ రాజుకి మరి యూదా రాజుకి, తర్వాత తన బదులు రాబోతున్న ఎలీషా ప్రవక్త కూడా ఆయనే అభిషేకం చేశాడు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన ఫలము ద్వారా, 40 రోజుల ఉపవాస ప్రార్థన ఫలము ద్వారా ఇతరులను మనం అభిషేకించగలవారముగా అంతటి ఆత్మీయ బలం మనకు వస్తుందని దేవుడు మనకి గుర్తు చేశాడు. ఆయన ప్రవక్త గారు ఆ పని చేశారు. ఈరోజు నువ్వు నేను కూడా ప్రార్థన చేసి ఆత్మలో ఆవేశం పొంది, బలము పొంది, ప్రార్థన ద్వారా ఇతరులను అభిషేకించడానికి కానీ, ఇతరులను ప్రోత్సహించడం కోసం కానీ, ఇతరులను ప్రభు వైపు నడిపించడం కోసం కానీ మనం చేస్తున్న సేవ, మనం చేస్తున్న ఈ పరిచర్య గొప్పగా ఉండాలని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, 40 రోజుల ఉపవాస ప్రార్థన అక్కడ యేసయ్యకి ఎలా సహాయం చేసిందో ఇక్కడ ఏలియా ప్రవక్తకు అలాగే సహాయం చేసింది. ఏలియా ప్రవక్త 40 రోజులు ప్రయాణం చేసి కొండ మీదకి ఎక్కి అక్కడ ప్రార్థనలు చేసి ముగ్గురికి అభిషేకం ఇవ్వడం జరిగింది. నువ్వు కూడా నీ జీవితంలో ఉపవాస ప్రార్థనల ద్వారా, 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా నువ్వు బలపడవచ్చు, అనేక మందిని బలపరచవచ్చు, అనేక మందిని ప్రోత్సహించవచ్చు. ఇట్టి మాటలు దేవుడు నీ వినికిడిలో, మన వినికిడిలో ఆశీర్వదించి కాపాడి రక్షించును గాక. దేవుడు మిమ్మందరిని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.